ఒక ప్రమాదం పొంచి ఉండడం నేను చూసి ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రమాదాన్ని సాతాను కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రమాదాన్ని దేవుడు బయలుపరిచాడు. దాన్ని క్యాన్సిల్ చేయమని కూడా పరిశుద్ధాత్మ తెలియజేశాడు. కాబట్టి ఆ ప్రమాదం వెంటనే పంచుకోబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు విశ్వాసంతో చూడండి. మీ స్నేహితులు, మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఆగస్టు 22వ తారీఖు నాడు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అయితే ఏంటి ప్రమాదం అని ఆత్మలో చెక్ చేసిన ఆ రోజు ఏదో అమాస వస్తుంది. అమాస నాడు కొన్ని క్షుద్ర శక్తులు, కొన్ని మాంత్రిక శక్తులు, తంత్ర శక్తులు చాలామందిని అటాక్ చేయాలి, వారికి అనేక సమస్యలు కలిగించాలి అని సాతాను పొంచి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అనేక కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో బయలుపరిచారండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. అయితే సాతాను యొక్క బానిస అటాక్ మనం గురి కావాల్సిన అవసరం లేదు, వాటిని క్యాన్సిల్ చేయొచ్చు, దేవుడు సాయం చేస్తాడు. అయితే మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనాన్ని పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు. మన సాతాను ఏంటంటే అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మింగాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని చంపేసేయాలి, ఎవరికి రోగం ఇవ్వాలి, ఎవరిని అప్రపాలు చేయాలి అని సాతాను గర్జించిన సింహం వలె వెదకుచు తిరుగుచున్నాడు. అయితే పరిశుద్ధాత్మ తెలిసే విషయం ఏంటంటే నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారి మెలకువగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, సాతాను శక్తుల్ని బంధించండి, లయం చేయండి. ప్రభు సెలవిచ్చుకున్నాడు, మీ భూమి మీద ఏ విషయం అయితే మీరు బంధిస్తారో అది పరలోకం చేత బంధించబడును, మీరు ఏదైతే భూలోకంలో రిలీజ్ చేస్తారో అది పరలోకం చేత రిలీజ్ చేయనని ప్రభు సెలవిచ్చుకున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి. వీటిని క్యాన్సిల్ చేయబోతున్నాను. ఈ యొక్క వారం సండే వరకు కూడా కొంచెం ప్రార్థనలో బలంగా ఉండండి, ఎందుకంటే సాతాను కొన్ని అటాక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వాటిని యేసుక్రీస్తుని నేను కాల్చివేస్తున్నాను. ఈ యొక్క 22వ తారీఖు నాడు ఏ ప్రమాదాలు అయితే నీ కోసం సాతాను సిద్ధపరిచి ఉన్నాడో అవన్నీ కూడా యేసుక్రీస్తుని కాల్చివేస్తున్నాను, లయం చేస్తున్నాను. ఆ యొక్క దురాత్మని బంధిస్తున్నాను. యెషయా 54:17 నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం ఒడితలేదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఆయుధాలన్నీ యేసుక్రీస్తులో కాల్చివేస్తున్నాడు. కాబట్టి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి, ఎందుకంటే మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు, సాతాను యొక్క దాడిలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయమని ప్రభు శిష్యులకు చెప్పాడు. వాళ్ళు ప్రార్థన చేయలేదు, సాతాను శోధన వచ్చింది, పడిపోయారు, పారిపోయారు. ఆయన ఎవరు ఎరగరని పేతురు 3 సార్లు వంకాల్సి వచ్చింది. ఈ శోధనలన్నీ కూడా నేను కొట్టివైపోతున్నాను. ఆ రోజు సమాసం ఉంది, క్షుద్రశక్తులు సంచరించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటన్నిటిని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను కాల్చివేస్తున్నాను, నేను లయం చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో, విశ్వాసంతో ఉన్నారో, వారి వ్యతిరేకంగా సాతాను ఏమైతే 22వ తారీఖున ప్లాన్ చేసుకున్నాడో అవన్నీ కొట్టివేస్తూ రోడ్డు ప్రమాదాలు, అపాయాలు, ప్రమాదాలు, గొడవలు, తగాదాలు, సిక్నెసెస్, ఎమర్జెన్సీస్ అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నేను కొట్టివేస్తున్నాను. వీళ్ళ విడుదల ప్రకటిస్తున్నాను. నమ్మండి, నమ్మితే దేవుని కార్యం చూస్తే, ఎందుకంటే ఆయన కాపాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, విడిపించే దేవుడు. కాబట్టి ఆయన విడిపిస్తే, అందుకే వాక్యం తెలియజేస్తుంది, మీరు ఆ యొక్క స్థితిలో ఉండి వాడిని ఎదిరించమని చెప్తాం. మొదటి పేతురు 5:9 సెలవిస్తూ వాడిని ఎదిరించండి. మీరు ఎదిరిస్తుండగా ఈ సాతాను క్రియలను కూడా లయమైపోతాయి. ఎదిరిస్తుండగా వాడు మీ నుంచి పారిపోతాడు. ఎదిరిస్తుండగా మీ చుట్టూ అగ్నికంచ ఉంటుంది. కాబట్టి ఆగస్టు 22వ తారీఖు నాడు మీ విషయంలో సాతాను వేసిన ప్రతి ప్లాను కూడా యేసుక్రీస్తును కొట్టివేస్తున్నాను. దూతలు మీ చుట్టూ సంచారం చెదురుగాక నేను ప్రవచిస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు ఏ అపాయం రాదని నేను ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్, మీకు మేలు కలుగుతుందని ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి, రిసీవ్ అని. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు కార్యం చేస్తున్నాడు. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, అలాగే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్వస్థ అభిషేక ఆరాధనలు సికింద్రాబాద్ బేతల్ రోడ్ చర్చిలో ఉన్నాయి. రండి, కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. అలాగే మీరు ఎవరైనా సరే ఈ మినిస్ట్రీ ద్వారా బ్లెస్ అయ్యారు, ఈ ప్రాఫెసీ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మందిర స్థలానికి స్పాన్సర్ చేయడానికి మీకు ముందుకు రావచ్చు. వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఘనంగా దీవిస్తాడు. కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి స్పాన్సర్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీ ఆశీర్వాదం మీపై బలంగా ఉంటుంది. మీ ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ.